ధారాస్తోత్రాన్ని కనకధారాస్తోత్రాన్ని చదివి కనకవర్షమే ఆ ఇంట్లో కురిపించారు. ఇప్పటికీ ఆ ఇల్లు అక్కడే ఉన్నది. ఇప్పుడు అందు కూడా మనం టూరిస్ట్ ప్లేస్గా మనం చూడొచ్చు కాలడిలో. అలాగే ఆ యొక్క గణపతికి ఇన్ని నైవేద్యాలు పెట్టాలని ఏం లేదు. ఎవరి శక్తిని అనుసరించి నైవేద్యాలు పెట్టవచ్చు. అయితే గణపతికి ప్రధానంగా కొబ్బరితో చేసినటువంటి నైవేద్యము చాలా ప్రీతికరం. ఉండ్రాళ్ళు కూడా చాలా ప్రీతికరం. ఇక ముఖ్యంగా ఈ యొక్క బెల్లం కూడా పెట్టాలమ్మా. ఏదీ లేని వాళ్ళు చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టినా కానీ చాలా సంతోషపడతాడట. కాబట్టి ఎందుకనంటే చెరుకు గడలంటే ఏనుకి చాలా ఇష్టం. ఎక్కడ చెరుకు తోట ఉందంటే చెరుకు తోట అంతా పిప్పి చేసేస్తుంది. కాబట్టి ఆ చెరుకుతో వచ్చినటువంటి తయారైనటువంటి బెల్లాన్ని గనక నైవేద్యం పెట్టినట్టయితే ఆ యొక్క వినాయకుడు చాలా సంతోషిస్తాడు. కాబట్టి శక్తిని అనుసరించి ఎవరైనా కానీ తమ యుక్తానుసారముగా చేసుకోండి. కానీ బెల్లం ముక్క నైవేద్యంగానైనా పెట్టండి. ఇంట్లో మీ చేతులతో స్వహస్తాలతో చేసినటువంటి ఎక్కడో కొనుక్కొచ్చి అవన్నీ రెడీమేడ్గా కాకుండా, ఎందుకంటే ఎప్పుడు చేసి ఉంటాయో